వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ తెలివిగలవాడు. హేలాపురం అనే ఊర్లో వరహాలయ్య కుమారుడు మాధవుడు 8 ఏళ్లవాడు. తల్లిదండ్రులకు ఆఖరివాడు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు. వాణ్ణి బంధువులందరూ మంచి చురుకైన వాడని తెలివైన వాడని మెచ్చుకునేవారు. అయితే ఇంత తెలివిగలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒక్క విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు. అదేంటంటే, ఒకసారి వరహాలయ్య దూరపు బంధువు పొరుగురు నుంచి ఏదో పని మీద ఆయన ఇంటికి వచ్చాడు. ఆ బంధువు ఒక వారం రోజులుండి తిరిగి వెళ్ళిపోయే ముందు జేబులో నుంచి ఒక వెండి నాణం, ఒక రాగి నాణం తీసి మాధవుడికి చూపించి, ఒరే మాధవ, ఎందుకో నీ తెలివితేటల్ని పరీక్షించాలని అనిపిస్తోంది అంటూ నవ్వి మాధవుడి ముందు ఆ 2 నాణాలను ఉంచి, ఈ రెండింటిని నీకు ఇస్తాను అనుకోకు, నువ్వు వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే తీసుకోవాలి, తెలిసిందా అన్నాడు. మాధవుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాగి నాణం తీసుకున్నాడు. ఇది చూసి వరహాలయ్య బంధువు తెల్లబోయాడు. ఎంతో తెలివిగలవాడని అందరూ అనుకునే మాధవుడు వెండి నాణెం కాక రాగి నాణం ఎందుకు తీసుకున్నాడో ఆయనకు అర్థం కాలేదు. ఆయన లోపల వాడి తెలివి తక్కువతనానికి నవ్వుకుని వెండి నాణెం జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం మర్నాటికల్లా ఊర్లో అందరికీ తెలిసిపోయింది. అంతా తెలివిగలవాడని చెప్పుకునే మాధవుడు ఏమంత తెలివిగలవాడు కాకపోగా చాలా తెలివి తక్కువ గలవాడని వాళ్ళు నవ్వుకున్నారు. ఊళ్ళో వాడిని పరీక్షించేందుకు ఎవరు వెండి రాగి నాణాలు ఇవ్వ చూపినా వాడు రాగి నాణమే తీసుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒక రోజున వరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు వచ్చాడు. సోమయ్య వరహాలయ్య భార్యకు వేలు విడిచిన పెనతండ్రి గారి కుమారుడు. మాధవుడి సంగతి ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న సోమయ్య 4 రోజుల తర్వాత తన ఊరికి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతూ జేబులోంచి ఒక వెండి నాణం, ఒక రాగి నాణం తీసి మాధవుడి ముందుంచి, ఒరే మాధవ, వీటిలో నీకు నచ్చిన నాణెం ఒకటి తీసుకోరా అబ్బాయి అన్నాడు. మాధవుడు ఎప్పటిలాగే రాగి నాణం తీసుకున్నాడు. వాడి తెలివి తక్కువతనానికి సోమయ్య అందరిలా నవ్వుకోలేదు, చాలా విచారించాడు. ఆయన మాధవుడి భుజం తడుతూ, రే బాబు, విలువైన వెండి నాణెం తీసుకోకుండా ఎప్పుడూ రాగి నాణెమే ఎందుకు తీసుకుంటున్నావురా? వెండి నాణెం విలువ తెలియనంతటి మూర్ఖుడివా నువ్వు? ఒకప్పుడు నీ తెలివితేటల గురించి చాలా విన్నాను, ఆ తెలివంతా ఏమైపోయింది అన్నాడు బాధగా. మాధవుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ ఊరుకున్నాడు. కానీ సోమయ్య మరొకసారి రెట్టించి అడిగేసరికి, మావయ్య, నేను వెండి నాణెం తీసుకోవడం మొదలెడితే ఇంకెవ్వరూ నా తెలివితేటలను పరీక్షించేందుకు ఈ ఆట ఆడరు కదా, అప్పుడు నాకు కనీసం ఈ రాగి నాణెం కూడా దక్కదు. ఈ విధంగా ఎప్పుడూ రాగి నాణాలే తీసుకోవడం వల్ల నేను వాటిని దాచే పెద్ద డబ్బా దాదాపు నిండిపోయింది చూడు అంటూ మామకు డబ్బా తెచ్చి చూపించాడు. సోమయ్యకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆయన మాధవుడిని గొప్పగా మెచ్చుకున్నాడు. వాడు పెద్దగా నవ్వి, అందరూ నన్ను తెలివి తక్కువ వాడనుకుంటున్నంత మాత్రాన నా తెలివితేటలకు కలిగే నష్టం ఏమీ లేదు కదా, ఇప్పుడు తెలిసిందా మావయ్య తెలివి తక్కువతనం ఎవరిదో? అయినా మావయ్య, ఈ జరిగింది ఎవ్వరికీ చెప్పకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. ఇదండి ఈరోజు కథ. రేపు ఇంకో కథ చెప్పుకుందాం.